హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితి అనమాట. సో మా ఇంట్లో సెలబ్రేషన్ చాలా చేసుకుంటున్నాం అని అయితే చూసేయండి వీడియోలో, ఓకేనా? ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. మేమైతే మాకున్న ప్లేస్లో అయితే సింపుల్గా నీట్గా క్యూట్గా అయితే డెకరేషన్ చేసేసుకున్నాం. చూసేయండి. మమ్మీ అయితే దేవుడి కోసం చాలా పిండి వంటలు అయితే ప్రిపేర్ చేసేసారు. ఇదే అండి మేము కొనుక్కున్న చిన్న వినాయకుడు బొమ్మ. గో మీద అయితే వచ్చింది. నాకైతే చాలా నచ్చిందండి. నేను నానమ్మ అయితే శనివారం చేస్తాం. సో మేమిద్దరం అయితే ముందు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టేసుకున్నాం. మేమైతే పూజ స్టార్ట్ చేసేసాం గాయ్స్. అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి చేసుకునే ఫెస్టివల్ వినాయక చవితి అనమాట. అందుకే నాకు చాలా ఇష్టం వినాయక చవితి. నాకు వినాయకుడు బొమ్మ దగ్గర అయితే కుంకుమతో పూజ చేయడానికి కుదరట్లేదని మా గూట్లో ఉన్న వినాయకుడి దగ్గర అయితే నేను పూజ చేసేస్తున్నాను. ఉన్నాడని తెలుసుకున్నది. ఆయనను దక్కించుకోవాలని యువరాణి దమయంతి ఈ వ్రతం చేయటం వలనే తాను ప్రేమించిన ఫైనల్గా మా పూజ అయితే అయిపోయి వచ్చింది గైస్. పూజ అయ్యాక మా అవుట్పుట్ అయితే ఇలా ఉంది గైస్, చూసేయండి. మేమైతే మా ఇంటి ఎదుటి పిల్లల్ని వెనుక పిల్లల్ని పిలిచి అయితే వినాయక చవితి రోజు భోజనాలు అయితే పెట్టుకుంటాం. భోజనం అవగానే సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఏంటని వెళ్ళి చూస్తే మా వినాయకుడి దగ్గర పెట్టే వినాయకుడిని అయితే ఊరేగిస్తున్నారు. సో మేమైతే చూసేయండి మీరు కూడా. ఈవినింగ్ 4 అయ్యాక మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ వినాయకుడి విగ్రహాన్ని పెట్టారు. చూసేయండి. మార్నింగ్ చూపించాను కదా, ఇదే ఊరేగించిన విగ్రహం. అయితే మేమైతే దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఇంతలో మా డాడీ ఎక్కడికి వెళ్దామని అడిగితే మా మమ్మీ అయితే చాగల్ వెళ్దాం అన్నారు. సో మేమైతే చాగల్ స్టార్ట్ అవుతున్నాం గాయస్. వినాయకుడి బయట డెకరేషన్ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగా పెట్టారు. లైటింగ్ అది నైట్ టైం అయితే మీకు బాగా కనిపిస్తుంది. నైట్ టైం వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాం. సో మేమైతే చాగల్ స్టార్ట్ అయిపోయాం గాయస్. మధ్యలో మరిష్కాన్ కూడా రిసీవ్ చేసేసుకున్నాం. చూసేయండి. వినాయక
వినాయక చవితి 9 డేస్ చాగల్‌లో అయితే చాలా చేస్తారండి. ఎగ్జిబిషన్ ఉంటుంది. అలాగే జాతర, తీర్థం అవి కూడా జరుగుతాయండి. 9 డేస్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ అయితే పెడతారు ఏదో ఒకటి. ఒకరోజు డాన్స్ అని, ఒకరోజు సినీ ఇండస్ట్రీ వాళ్ళు రావటం అని, ఒకరోజు జబర్దస్త్ టీమ్ అని, ఒకరోజు సింగర్స్ అని అలా వస్తూ ఉంటారు. సో, మమ్మీ అయితే రిక్వెస్ట్ చేయగా డ్యాడీ అక్కడ తీసుకొచ్చారు. మేమైతే గుడి దగ్గరికైతే వచ్చేసామండి. ఇది వినాయకుడి టెంపుల్ అంట. సో, ఇక్కడ పక్కనే అయితే వినాయకుడి విగ్రహం కూడా నిలబెట్టారు. మేము టెంపుల్ లోపలికి వెళ్ళి అది అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకుని, ఆ విగ్రహం దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకుని ఇంకా లైటింగ్ అయితే చూడడం మొదలు పెట్టేసాం గైస్. టెంపుల్‌ని అయితే చాలా డెకరేట్ చేశారు గైస్ ఫ్లవర్స్‌తో. అది నాకైతే చాలా నచ్చింది. వినాయకుడు కూడా చాలా పెద్దగా ఉన్నాడు. అలాగే చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అది కూడా. నేను మీకు చెప్పాను కదా ఈవెంట్స్. ఆ ఈవెంట్స్ గురించి, ఆ 9 డేస్ జరిగే వాటి గురించి అయితే ఒక పెద్ద ఫ్లెక్సీయే పెట్టారు. ఏ రోజు ఏం జరుగుతుందో చూసుకుని వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ అలాగే లైటింగ్ అయితే చాలా బాగుంది. పక్కన స్టేజ్ అది వేస్తున్నారు. ఈరోజు బుర్రకథ అవి ఉన్నాయంట. సో, ఇక్కడైతే ఈవెంట్స్ జరుగుతాయంట. ఇక్కడ 2 వినాయకుడి టెంపుల్ అయితే ఉన్నాయి గైస్. రోడ్డుకి ఆపోజిట్స్‌లో అయితే మేము ఇందాకైతే లెఫ్ట్ సైడ్‌కి వెళ్ళాం. ఇప్పుడైతే రైట్ సైడ్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఈ వాటర్ ఫౌంటైన్ అయితే మొత్తం స్టోల్స్‌ది హార్ట్ అని చెప్పొచ్చు అనమాట. అదే హైలైట్ అసలు. ఇక్కడైతే ఏదో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ ప్రసాదం అయితే ఇచ్చారు. సో, చక్కగా అయితే ప్రసాదం తినేసి ఎగ్జిబిషన్ ఉందంటే ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఉన్న కొంచెం ప్లేస్ అయితే చాలా నీట్‌గా అయితే ఆర్గనైజ్ చేశారు గైస్. నాకైతే చాలా నచ్చింది. చాలా కలర్‌ఫుల్‌గా కూడా ఉన్నాయి అన్నీని. మా రిష్కా అయితే కార్ ఎక్కింది గైస్. పక్కనే ఏరోప్లేన్ ఉంది. అది చాలా బాగుంది. అది ఎక్కంటే లేదు నేను కారే ఎక్కుతానని అయితే కార్ ఎక్కింది. సో, తన హ్యాపీనెస్ ఎందుకు కాదని అయితే తనైతే కార్ ఎక్కిచ్చేసాను. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం గైస్. చూడండి నాకైతే చాలా నచ్చింది. చాలా ఎంజాయ్ చేసాం వినాయక చవితి రోజు అయితే. ఇదైతే మా ఊరు సెంటర్‌లో ఉండి వినాయకుడిని అయితే నిలబెట్టుకుంటారు ప్రతి సంవత్సరం. లైటింగ్ కూడా అయితే చాలా పెట్టారు. మీకైతే నైట్ టైం చూపిస్తా అన్నాను కదా, వినాయకుడి టెంపుల్ దగ్గర కూడా చూపిస్తాను. ఈ రోజు సెంటర్‌లో అయితే కోలాటం అయితే పెట్టారంటండి. సో, ఇంగోండి కోలాటం వేసే వాళ్ళు అయితే వచ్చారు. ఈ లైటింగ్ వచ్చేసి మా ఊర్లో ఉన్న వినాయకుడి టెంపుల్ దగ్గర అనమాట. ఇందాక మీకు చూపించాను కదా ఈవినింగ్ టైము. సో, నైట్ అయితే ఇలా ఉంది చూడండి. పూజ అవి కూడా జరుగుతున్నాయి ఇక్కడ. సో, ఇంక చూసుకుని ఇంటికైతే వచ్చేసాము.
సో గైస్ ఇంటికైతే వచ్చేసాము. చాలా డేస్ నుంచి అయితే ట్రెండ్ అవుతున్న ఈ వాటర్ బాటిల్ రీల్ అయితే చేద్దాము అనుకుంటున్నాము. చాలా టేక్స్ తర్వాత అయితే ఫైనల్గా అయితే అవుట్పుట్ వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. అవుట్పుట్ ఎలా వచ్చిందో చూసేయండి గైస్. మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఇలా అయిపోయినాయి గైస్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారైతే కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.